గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయంపై బిగ్ అప్డేట్ ఒకటి వచ్చింది. కొన్ని రోజులుగా ఎన్టీఆర్ గాయంపై ఆందోళన చెందుతున్నటువంటి ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. భుజం గాయంతో ఇబ్బంది పడుతున్న ఎన్టీఆర్కు సక్సెస్ఫుల్గా సర్జరీ పూర్తయిపోయింది. బుధవారం ఆగస్టు 12వ తారీఖున తారక్కు హైదరాబాద్లోని కిమ్స్ హాస్పిటల్స్లో సర్జరీ జరిగినట్లుగా డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో డాక్టర్ ఆర్ఏ పంచరాంధ్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాసరావు సూరపనేని వీళ్ళ నేతృత్వంలో ఆర్థోపెడిక్ సర్జన్ల బృందం ఈ సర్జరీ చేశారు. ఎన్టీఆర్కు 6 నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరమని డాక్టర్స్ చెప్పారు. అంటే 2 నుంచి 3 నెలల పాటు తారక్కు బెడ్ రెస్ట్ తప్పనిసరి. కాబట్టి సినిమా షూటింగ్లకి ఒక 3 నెలల పాటు ఆయన విరామం తీసుకోవాలని చెప్పి డాక్టర్స్ క్లియర్గా చెప్పేశారు. సర్జరీ తర్వాత కిమ్స్ హాస్పిటల్స్ ఈ విషయాన్ని అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, తమకు చాలా సంతోషంగా ఉందని కిమ్స్ హాస్పిటల్స్ ఒక ప్రకటనలో చెప్పుకొచ్చింది. 2-3 నెలల్లో పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని చెప్పారు. దీని ప్రకారం ఎన్టీఆర్ 2026 అక్టోబర్ లేదా నవంబర్ నాటికి పూర్తి ఫిట్నెస్ సాధిస్తారని అంచనా. సర్జరీ నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొంచెం గ్యాప్ దొరకడంతో ఎన్టీఆర్ రాబోయే ప్రాజెక్టుల షూటింగ్ షెడ్యూల్ మీద ప్రభావం పడే అవకాశం అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం తారక్ కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో ప్రతిష్టాత్మకంగా ఒక చిత్రంలో నటిస్తున్నాడు. డ్రాగన్ అనే టైటిల్తో ఆ సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఒక భారీ బడ్జెట్తో, గతంలో ఎన్టీఆర్ సినిమాలకు ఎప్పుడూ లేనటువంటి ఒక భారీ బడ్జెట్తో ఒక హాలీవుడ్ లెవెల్లో ఈ సినిమాని రూపొందిస్తున్నారు ప్రశాంత్ నీల్. ఫ్యాన్స్కి ఈ సినిమా మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఇక ఇప్పుడు సర్జరీ జరగడంతో ఈ సినిమా అనుకున్న టైంకి రిలీజ్ అవుతుందా లేదని ఒక టెన్షన్ ఫ్యాన్స్లో కనిపిస్తోంది. చూస్తుంటే సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. అంటే కొంచెం ఎక్కువగా గ్యాప్ దొరికింది కాబట్టి రిలీజ్ డేటు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అదే జరిగితే ఇప్పటికే లేట్ అవుతుందని భావించినటువంటి ఫ్యాన్స్ ఇంకొంచెం నిరాశపడే అవకాశం అయితే కనిపిస్తోంది. డ్రాగన్ తర్వాత కొరటాల శివ డైరెక్షన్లో యాక్షన్ డ్రామా దేవర పార్ట్ 1కి సీక్వెల్ కూడా రాబోతున్నట్టుగా టాక్. అయితే ఈ సినిమాకు చాలా సమయం ఉండటంతో ప్రస్తుతం తారక్ దృష్టి మొత్తం డ్రాగన్ మీదే ఉంది. ఇక ఎన్టీఆర్ సర్జరీ సక్సెస్ఫుల్ కావడంతో ఫ్యాన్స్ అయితే ఖుషి అవుతున్నారు. కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. ఈ వార్తకు సంబంధించి విన్న తర్వాత ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. సరే, సినిమా లేట్ అయితే అయింది, రిలీజ్ డేటు అయితే 2-3 నెలలు పోస్ట్ పోన్ అవుతుందేమో, కానీ ఎన్టీఆర్కి సర్జరీ సక్సెస్ఫుల్గా జరిగింది. ఆయనకు ఇప్పుడు రెస్ట్ అవసరం. 3 నెలల పాటు ఆయన రెస్ట్ తీసుకుని ఒక ఫుల్ ఎనర్జీతో ఒక ఫుల్ ప్యాక్డ్గా మళ్ళీ సెట్స్లోకి ఆయన వెళ్తారు. వెళ్ళి డ్రాగన్ సినిమాని చాలా సూపర్గా ఆయన సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తారు. సినిమా లేట్ అయితే అయింది, మా ఎన్టీఆర్, మా జూనియర్ ఎన్టీఆర్, మా అభిమాన నటుడు ఆరోగ్యంగా ఉండటమే మాకు ముఖ్యమని చెప్పి కామెంట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ సినిమా అయితే కొంచెం లేట్ అయినా సరే ప్రశాంత్ నీల్ కొంచెం టైం దొరికింది కాబట్టి ఇంకొంచెం పక్కా ప్లాన్గా, ఇంకా అద్భుతమైనటువంటి ఆ స్టోరీ లైన్తో ఇంకా మంచిగా టైం దొరికింది కాబట్టి ఇంకా స్క్రిప్ట్ను కూడా ఇంకా బాగా డిజైన్ చేసి డ్రాగన్ని ఒక అద్భుతంగా తీర్చిదిద్దాడని చెప్పి ఫ్యాన్స్ నమ్మకం అయితే పెట్టుకున్నారు. సో డెఫినెట్గా ఆ నమ్మకం నిలబెట్టుకుంటాడని చెప్పి ఫ్యాన్స్ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం బెడ్ రెస్ట్లో ఉన్నాడు. సర్జరీ సక్సెస్ఫుల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అక్టోబర్లోనూ నవంబర్లోనూ మళ్ళీ షూటింగ్ స్పాట్కి ఎన్టీఆర్ వెళ్తాడు.